చాలా మంది ఏంటంటే డబ్బు రాగానే పదవి రాగానే వాళ్ళ బిహేవియర్లు ప్రవర్తనలు మారిపోతుంటాయి. అటువంటి వ్యక్తులు సమాజానికి ఏ విధంగా పనికిరారన్నమాట. వాడు స్వార్థపరుడు, తమ స్వార్థం కోసం తమ అధికారాన్ని తమ డబ్బుని వాడుకోగల స్వార్థపరుడు. కానీ మీలాంటి వాళ్ళు ఒక అద్భుతమైన డాక్టర్లు అవుతే, రేపు మీలాంటి వాళ్ళు ఒక గొప్ప కలెక్టరో ఎస్పీనో లేకుంటే ఒక మంచి ఉపాధ్యాయులుగా మీరు తయారవుతే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే మనకు అనిపించాలి, ఒక కనిపించే దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నాను అన్న భావనలు పేషెంట్స్లో కలగాలన్నమాట. అటువంటి డాక్టర్లు మీరు తయారవ్వాలి. అంటే బిల్లు ఎక్కువ రాసే డాక్టర్లు మీరు కాకూడదు. రోగం కన్నా బిల్లు మీద బీపీలు పెరిగిపోతున్నాయి జనాలకు. అటువంటి కాలం, అటువంటి డాక్టర్లు మీరు కాకూడదు. నేను రేపు డాక్టర్ అవుతే సమాజానికి ఉపయోగపడే డాక్టర్ని అవుతానని మీరు ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకోండి. నేను రేపు ఒక ఇంజనీర్ అవుతే నేను ఎలాంటి ఇళ్ళు కడతానంటే ఆ ఇంట్లో నేను స్వయంగా వెళ్ళి జీవిస్తుంటే మీరే ఆ బంగ్లాలో వెళ్ళి నివసించబోతున్నారు. కాబట్టి ఎటువంటి స్వార్థానికి లోనవ్వకుండా మీరు అటువంటి ఇంజనీర్లు కాగలరు. అటువంటి భావనలు మనం ఇప్పటి నుంచే తీసుకురావాలన్నమాట. ఎప్పుడైతే మొక్కగా మనం ఇలాంటి భావనలతో కనుక మనం పెరగలిగితే ఒక పెద్ద వృక్షంలాగా, వట వృక్షంలాగా మనం తయారై ఆ కింద ఎంతో మందికి నీడను మీరు ఇవ్వగలరు. అందువల్ల ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అన్నది నేను పదే పదే చెప్తుంటాను విద్యార్థులకు. డోంట్ వేస్ట్ యువర్ టైం. కాబట్టి ఇప్పుడు ఈరోజు రాసుకోండి మీరు, ఇది నా గోల్ ఇన్ లైఫ్. ఈ గోల్కు వెళ్ళకుండా నా దగ్గర ఏ ఏ విషయాలు అడ్డుకుంటున్నాయి రాసేసుకోండి ఫ్యాక్టర్స్. దీని నుంచి నేను దూరం ఎలా వెళ్ళగలను, రైట్ ఇట్ డౌన్. చూడండి ఎంత అద్భుతంగా తయారవుతుంది. మీరు ఒక 10 రోజులు ఈ సాధన చేయండి. 11వ రోజు నుంచి మీలో మీకే మార్పు కనపడటం మొదలెడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చెప్తాను. మన ప్రతి ఇళ్లలో కూడా ఒక చిన్న గ్రంథాలయాన్ని పెట్టుకోవడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచి. ఇంటి నుంచి ఒకరింటికి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తున్నప్పుడు మనం స్వీట్స్ తీసుకెళ్తాం, లేకుంటే బొకే తీసుకువెళ్తాం ఏదైనా ఫంక్షన్లో. నో, పుస్తకం తీసుకువెళ్ళడం మొదలు పెట్టండి. చిన్న పుస్తకం 10 రూపాయలతో 20 రూపాయలు. మా ఇంట్లో 48 ఇంచుల టీవీ ఉంది, 51 ఇంచుల టీవీ ఉంది. ఇది కాదు, నా ఇంట్లో 1000 పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో 2000 పుస్తకాలు ఉన్నాయి. వీటిలో మనకు కాంపిటీషన్ కావాలి. అలాంటి ఇళ్లను మనం తయారు చేయాలి. ఎప్పుడైతే అలాంటి గృహాలను మనం తయారు చేస్తామో అందులోంచి వజ్రాలు బయటకు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మన రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, మన బాధ్యత కూడా. మనం ఎలాంటి వాతావరణాన్ని ఇళ్లలో పిల్లవాళ్లకు కలుగు చేస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఇంట్లో మనం ఇద్దరం కొట్లాడుకుంటుంటే పిల్లలకు శాంతి ఎక్కడ ఉంటుందండి? ఉండదు. ఇంట్లో మన వాతావరణం, మన అలవాట్లు సరిగా లేకుంటే పిల్లవాడికి చీదర పడుతుంది అన్నమాట. తండ్రి తాగి వస్తాడు ఇంటికి, ఆ పిల్లవాడిని మనశ్శాంతి ఉండదు. ఆ పిల్లవాడికి వాడి మనసులో ఒక క్షోభ మొదలవుతుంది అనమాట. ఏమవుతుంది, మా నాన్న ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఇలా అన్నది ఒక రకమైన భావన మొదలవుతుంది. కాబట్టి మన పిల్లవాళ్ళ మీద మనం సంస్కారం చేయాలంటే ముందు మన సంస్కారాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకోవాలి. అప్పటి నుంచే మీరు రోల్ మోడల్స్ అవ్వగలరు అనమాట. యూ కెన్ బికమ్ రోల్ మోడల్స్ టు యువర్ చిల్డ్రన్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ ఒక్కొక్క విషయాన్ని మనం తీసుకుంటే మనం కళాంగాల్లో ఈ అన్ని విషయాలు కనపడతాయి అనమాట. ఎప్పుడు చదువుతుంటాడు ఆ మనిషి, నిరంతర పఠనం, ఇది చాలా ముఖ్యం. చిన్న పుస్తకం తీసుకోండి, రోజు ఏదైనా మంచి విషయం కనపడితే దాంట్లో రాసేసుకుంటుంటాడు. తల్లిదండ్రులు కూడా నేను ఇదే చెప్తాను. ప్రతి ఒక్కరూ 2-3 పేపర్లు, న్యూస్ పేపర్లు మనం తెప్పించుకుంటాం ప్రతి ఇంట్లో. ఆ న్యూస్ పేపర్లు అవ్వగానే పడేస్తాం. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్తున్నది ఏంటంటే, రోజు పేపర్లో ఏదైనా ఒక మంచి విషయం మీకు కనపడితే ఆ పేపర్లో ఆ కటింగ్ తీసుకొని ఒక చిన్న రఫ్ బుక్ తయారు చేయండి. రఫ్ బుక్, ఆ రఫ్ బుక్లో దీన్ని పేస్ట్ చేసిన తర్వాత పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు మనం డిస్కస్ చేసుకుందాం ఈ విషయం మీద. పిల్లవాడు అనుకుంటున్నాడు ఇక్కడ ఏదో జరుగుతుంది. 2వ రోజు రాగానే ఆ పిల్లవాడు టీవీ ఆన్ చేయడు. వాడు మా నాన్న ఈరోజు ఏ ఆర్టికల్ రాశాడో, ఏది కలెక్ట్ చేసుకుంటాడో అని ఆ పుస్తకం వెతుకొస్తాడు. కాబట్టి వాడిని సక్రియ మార్గంలో మనం తీసుకురాగలం. పేరెంట్స్ మనం చేయాల్సిన కర్తవ్యం. పేరెంట్స్ను ఇది మన కర్తవ్యం. రాత్రి పడుకునే ముందు ఒక మంచి విషయాన్ని డిస్కస్ చేసుకొని పడుకోండి. నేరాలు ఘోరాలు చూడడం కాదు రాత్రి. సిఐడి ఏమవుతుంది అక్కడ, వాడు ఒక శవం పెడతాడు, ఒక 5 వచ్చి కొట్లాడుకుంటుంటారు ఆకులు. అది ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం కాదు. ఏ కాలంలో ఏది చేయాలో అది మనం చేయగలగాలన్నమాట.
కాబట్టి అది మనం చేయగలగాలి. అందువల్ల ఇంటిలో మంచి వాతావరణం కలిగజేయడం తల్లిదండ్రులుగా మన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే అందులోంచి అద్భుతమైన వ్యక్తులు తయారవుతారు. అలాంటి అద్భుతమైన తయారైన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన చిన్నప్పటి విషయాలు చదవండి. వాళ్ళ నాన్నగారు తరువాత రామేశ్వరంలో టెంపుల్లో పనిచేసే పూజారి, వీళ్ళిద్దరూ కలిసి భగవద్గీత గురించి, ఖురాన్ గురించి ఒక ఇంట్లో మాట్లాడుకునేవాడు. ఇమాజిన్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అక్కడ సంస్కారం మొదలవుతుంది అనమాట. వేరు మతస్థులు వీళ్ళు, వేరు రిలీజియన్స్ సంబంధం, కానీ అక్కడ ఉన్నది బేసిక్గా ప్రతి విషయంలోంచి మంచి విషయాన్ని తీసుకోవడం, ఇది చాలా ముఖ్యం. కాబట్టి మహాపురుషుల జీవిత చరిత్రలు చదవడం ఇది చాలా ముఖ్యం పిల్లలకు. నేను చెప్తున్నాను, యూ స్టార్ట్ రీడింగ్ ది బయోగ్రఫీస్ ఆఫ్ ఆల్ పీపుల్. దాంట్ నుంచి ఎంతో స్ఫూర్తి వస్తుంది. ఆత్మకథ ఇది చదవండి. మన మహాత్మా గాంధీ గారి సత్యశోధన అనే ఒక పుస్తకం ఉంది, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఆయన అందులో అద్భుతంగా రాశారు ఆయన ఉన్న అనుభవాలు. వివేకానందుల వారి పుస్తకాలు చదవండి, ఎంతో స్ఫూర్తినిస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, మనకి ఏ స్ఫూర్తి రావాలన్నది చాలా ముఖ్యం. ఉదయం లేవగానే మంచి విషయంతో మనం మొదలు పెట్టాలి. రోజు మనం ఛార్జ్ చేసుకుంటాం మన మొబైల్. ఎందుకు ఛార్జ్ చేసుకోకుంటే మొబైల్ పని చేయదు. మనల్ని ఎలా ఛార్జ్ చేసుకుంటాం మనం? మరి ఉదయం లేవగానే మనకు మంచి ఛార్జ్తో మనం మొదలవుతే ఆ రోజంతా అద్భుతంగా జరుగుతుంది. ఎలాగైతే మీ మొబైల్ రోజంతా పనిచేస్తుందో మంచిగా ఛార్జ్ చేసుకుంటే మీరు కూడా మంచి ఛార్జ్తో మొదలయ్యారంటే ఉదయం మంచి ఆలోచనలతో ఆ రోజు కూడా అద్భుతంగా జరిగినట్టు ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ స్మాల్ మైనర్ థింగ్స్. చిన్న విషయాలు కనుక మీరు ఆకలింపు చేసుకొని దాన్ని ఆచరణలో కనుక మీరు తీసుకురాగలిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్దుల్ కలాం కాగలరు మీరు. అదే నేను చెప్తున్నాను, మీలో ఆ పొటెన్షియల్ ఉంది. ఒక గొర్రెల కాపరి ఉండేవాడు, గొర్రెల కాపరి. వాడు గొర్రెలు తీసుకొని రోజు వాట్లను కొండ మీద తీసుకెళ్లేవాడు అనమాట. అక్కడ వెళ్ళి గొర్రెలు తినే తర్వాత ఈవినింగ్ వెనక్కి వచ్చేసి, ఒకరోజు ఆ గొర్రెల మందను తీసుకుని వెళ్తుంటే సడన్ గా ఒక ఆడసింహం వాటి మీద దాడి చేసింది. ఆడసింహం దాడి చేయగానే ఆడసింహం కడుపుతోంది, గర్భవతి. అలా పడగానే దానికి ఏంటంటే ప్రసవమయ్యి ఒక చిన్న సింహం పిల్లను ప్రసవించి ఆ ఆడపిల్లి వెళ్ళిపోయింది అక్కడి నుంచి భయపడి. ఈ వీళ్ళు అరుపులు ఇవి చూసిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఈ గొర్రెల కాపరి ఆ సింహాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. రోజు ఆ సింహాన్ని కూడా ఈ గొర్రెలతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. రోజు సింహం కూడా పెరగడం మొదలైంది. అది కూడా ఆకులు, అలములు, గడ్డి గొర్రెలు ఎలా తింటాయో ఆ విధంగానే తిరుగుతూ వెళ్తుంది అనమాట. ఇంత పెద్ద సింహం అయిపోయింది. ఏదైనా చిన్న అరుపు రాగానే గొర్రెలతో పాటు ఇది కూడా పరిగెత్తిపోయేది అనమాట. సో దాన్ని సింహం అనాలా, గొర్రె సింహం అనాలా? గొర్రె సింహం. ఒకరోజు ఈ గొర్రె సింహం వెళ్తుంటే అకస్మాత్తుగా మళ్ళా ఒక సింహం వచ్చి దాడి చేసింది. దాడి చేయగానే అందరూ పరిగెత్తి వెళ్ళిపోవడం మొదలు. దాంతోపాటు ఈ గొర్రె సింహం కూడా పరిగెత్తిపోయింది అనమాట. ఈ సింహానికి ఆశ్చర్యమైంది, నా అంత సైజులో ఉంది ఈ సింహం, నన్ను చూసి పరిగెత్తిపోతుంది. పిలిచింది అనమాట ఆ గొర్రె సింహాన్ని, ఇక్కడికి రా. వచ్చింది. వస్తే నువ్వేంటి అంటే నేను గొర్రె సింహాన్ని అని. ఏం తింటావు అంటే నేను గడ్డి, ఆకులు, అలములు తింటానని. అప్పుడు ఈ సింహం చెప్పింది, నువ్వు సింహానికి, ఈ అడవికి నువ్వు రాజు, నువ్వు కావాలనుకుంటే ఈ మొత్తం అడవికే నువ్వు రారాజుగా వెలగలవు. అలాంటి బోధనలు చేసిన తర్వాత ఒక్కసారి ఆ సింహంలో పరివర్తన కలిగింది అనమాట. నాలో ఇంత శక్తి ఉందా అని చెప్పి ఆ రోజు నుంచి ఆ మొత్తం అడవికి రారాజుగా మారడం మొదలుపెట్టింది. నేను చెప్పేది ఏంటంటే మీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక సింహం ఉన్నాడని చెప్తున్నాను. ఆ సింహాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీలో ఉన్న సింహాన్ని మీరు గుర్తు చేసుకున్నారో, మీలో ఉన్న శక్తిని మీరు ఆకలింపు చేసుకున్నారో, ఆ రోజు ఏమవుతుందంటే ఆ రోజు మీరు మీ రాజ్యాన్ని మీరు పాలించగలరు. అంటే మీరు ఒక తరగతిలో ఉంటే ఆ తరగతిలో మీరు ప్రథమ శ్రేణిలో మీరు రాగలరు. ఒక మంచి అద్భుతమైన పౌరుడిగా మీరు తయారవగలరు. అటువంటి శక్తి మీలో ఉంది అని చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అలాంటి మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన రాసిన అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఇస్ దిస్ బుక్, యు ఆర్ యూనిక్. యు ఆర్ యూనిక్ అంటారు ఆయన. మీరు ప్రతి ఒక్కరూ ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్. మీరు ఇందులో చదవండి, ఆయన అద్భుతంగా రాశాడు. ఏం లేదు, ఆయన చెప్పినవి ఏం లేదు. హ్యావ్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్,
try to achieve that goal and read good friends, read good books and have good friends. ఇవే ఆయన చెప్పింది 4. ఇవి చాలా సింపుల్ విషయాలు, మీరు ఆలోచించుకుంటే ఎందుకు చేయలేము మనం. కాబట్టి మీ ముందు ఒక 3 విద్యార్థులు నేను పిలవబోతున్నాను. జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ దెమ్ ఫ్యూ క్వశ్చన్స్. నేను ఎందుకంటే ఒక లెక్చరర్గా పనిచేసామండి ఈ పోలీసు వృత్తిలోకి రాకము. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఎవరైనా ఉపాధ్యాయులు మీరు ఉంటే వాళ్ళకి నమస్కారాలు. ఎందుకంటే మీరు దేశాన్ని మార్చగలిగే అద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు మీరు. అందువల్ల పిల్లలు మీరు ఎవరైనా ఉపాధ్యాయ వృత్తిలో వెళ్ళడానికి కనుక డిసైడ్ చేసుకుంటే గో హెడ్ విత్ దట్. ఒక మంచి ఉపాధ్యాయులు కావాలి మన దేశానికి. కావాల్సింది అద్భుతమైన ఉపాధ్యాయులు కావాలి మనకు. మార్కులతో పాటు మార్కులు తెచ్చే ఉపాధ్యాయులు కావాలి. అటువంటి గురువులు కావాలి మనకు, సద్గురువులు కావాలి మనకు. ఎప్పుడు మనం మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి, ఇంతే మనకు జరుగుతుంది. ఒక వ్యక్తిగా మనం ఎంత మారాము అన్న దాని గురించి ఎక్కడ దెర్ ఇస్ నో ఎవాల్యుయేషన్. కాబట్టి వ్యక్తిగా ఎంత మారామన్నది మన ఇళ్లలో తెలుస్తుంది అనమాట. మీ తల్లిదండ్రులు చెప్పగలరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పగలరు వ్యక్తిగతంగా మీరు ఎంత మారారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ పోలీసు దీంట్లో ఉండడం వల్ల చూస్తున్నది ఏంటంటే ఈ ప్రేమలు ఒకటి చాలా ముఖ్యం. ఈ పిల్లవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. సో అండ్ సో ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్, సో అండ్ సో ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. వీటి మీద మన ధ్యానం ఎక్కువ. ఇది కాలం కాదు, ఇది దిస్ ఈజ్ నాట్ ది టైం. తల్లిదండ్రులు అద్భుతంగా మీకు పెళ్లిళ్ళు చేస్తారు. వాటిలో ఏ విధమైన మీరు సంకోచాలు పెట్టుకోకండి. ఇప్పుడు ఏ కాలంలో ఏ పని చేయాలో మనం ఆ పని చేయాలి. ఇప్పుడు ఏంటి, మనం విద్యార్థి మనము తీసుకోవాలి, చదువు మనం చేయాలి, మనము జ్ఞానాన్ని సంపాదించాలి. అది మన టార్గెట్. మొన్న ఎవరో 2 వచ్చారు నా దగ్గరికి. ఇంటి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు 2 పరిగెత్తి వెళ్ళిపోయారు. వాళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చాము 2. అమ్మాయిని అడిగాను, ఎందుకమ్మా నువ్వు వెళ్ళిపోయావంటే ఆ సినిమాలో అట్టట్టు చూపించారు సార్. హీరోయిన్లు వెళ్ళిపోయి ఒక ద్వీపంలో ఉంటారు, కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు తాగుతూ బతికేస్తారు. దట్ ఈస్ సినిమా. జీవితంలో ఏదైతే అవ్వదో అది చూపిస్తారు వాళ్ళు. మరి నువ్వేంటి ఏం చేసావంటే, సార్ 3 రోజుల నుంచి అన్నం లేదు, ఎందుకంటే డబ్బులు లేవు మా దగ్గర. ఇది వాళ్ళు చెప్పిన కథ. చూడండి, ఆలోచించండి. సినిమాల్లో మనకు బ్రహ్మాండంగా, సినిమాలో హీరో ఎప్పుడు పని చేస్తున్నట్టు చూపించాడు. వాడు ఏ బండి కావాలంటే ఆ బండిలో వెళ్ళిపోతుంటాడు, ఎంత ఎత్తు నుంచి కావాలంటే అంత ఎత్తు నుంచి దిగిపోతుంటాడు, 100 మందిని కొట్టేస్తుంటాడు. ఇవన్నీ అవ్వవు జీవితంలో, కానీ వాటిలో మునిగిపోతున్నాం. కాబట్టి ఆ మునక నుంచి మనం బయటికి రావాలి. ఇది చాలా ముఖ్యం. కాబట్టి డోంట్ స్పెండ్ టైమ్ ఆన్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ డీవియేటింగ్ యూ ఫ్రమ్ యువర్ గోల్. మన లక్ష్య సాధన నుంచి ఏవైతే మనం తీసుకెళ్తున్నారో వాటి వేటకు వెళ్ళకండి. నేను చెప్తాను, ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్బుక్లోను వాట్సాప్లోను మీ ఫోటోలు పెట్టకండి అమ్మా. ఎందుకంటే ఎదుటివాడు వెంటనే అడుగుతాడు, కెన్ యూ పోస్ట్ యువర్ పిక్స్. ఈ మధ్య కొత్త భాష అది, పిక్స్. ఇంతకుముందు ఫోటోస్ కానీ అడిగేవాడు. పిల్లలు వచ్చేసారు, ఐ వాంట్ టు హ్యావ్ ఎ పిక్ విత్ యూ. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్? పిక్చర్ సార్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ కోడ్ లాంగ్వేజ్. పరీక్షల్లో కూడా మా మిత్రులు చాలా మంది ఉపాధ్యాయులు చెప్తున్నారు, సార్ ఇంగ్లీష్లో రాయడం వాళ్ళు 4 అంటే FOUR రావట్లేదు, 4 రాస్తున్నారు. ఫర్ అంటే 4 రాస్తాడు, యూ అంటే యూ రాస్తాడు. ఇదంతా మన వాట్సాప్ లాంగ్వేజ్, ఫేస్బుక్ లాంగ్వేజ్. ఈ విధంగా మనం తయారవబోతున్నాం సార్ అని అతను వాపోతున్నాడు ఆ మనిషి. చూడండి ఎన్ని ప్రభావితాలు మనం చేస్తున్నాయన్న. వీటి నుంచి మనం బయటికి రాగలగాలి. ముఖ్యంగా అమ్మాయిలకు నేను చెప్తున్నది, అమ్మ మీరు ఎప్పుడు మీ ఫోటోల్ని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో అప్లోడ్ చేయకండి. ఎందుకంటే ఎదుటివాడు మంచివాడు అని మనం అనుకుంటాం, కానీ ఎదుటివాడు మీ ఫోటోల్ని వాడు ఏం చేస్తాడో రేపు మీకు తెలియదు. బ్లాక్మెయిల్ చేసే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు ఈ సొసైటీ. ఆ ఫోటో మీద ఏదో తలకాయ తగిలించేస్తారు, ఏదో శరీరానికి మిమ్మల్ని అంటిస్తాడు. మీతో పాటు ఫోటోని రేపు వాడు ఫేస్బుక్లో పెట్టి అందరికీ ప్రచారం చేస్తాడు. ఎంతమంది టెన్షన్లో ఉన్నారో నాకు తెలుసు. రోజు మినిమం 2-3 వచ్చి నా దగ్గర, సార్ వాడి ఫోన్లో మా ఫోటోలు ఉన్నాయి తీసి ఇవ్వండి అని అడుగుతారు. చూడండి ఏమవుతుంది, వేర్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ సొసైటీ. ఏ దిశగా మనం వెళ్తున్నాం అన్నది మనం ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే మీ లక్ష్యాన్ని సాధించకుండా విచలితం చేస్తున్నాయి ఇవన్నీ. అటువంటి శక్తి మీలో ఉండాలి. నేను ఏదైనా పర్వాలేదు, ఏదైనా రాని, బట్ ఐ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ మై గోల్. దానికి చాలా ఆత్మ సాధన కావాలి. ఆ ఆత్మ సాధన చేసే శక్తి మీలో ఉంది అని చూపించిన మహానుభావుడు APJ అబ్దుల్ కలాం. లక్ష్య సాధన. భారతదేశానికి నేను లక్ష్యంగా
కవచం పంపిస్తాను అనుకున్నాడు, మిసైల్ సిస్టమ్ ఆయన తయారు చేశాడు. చూడండి ఎంత అద్భుతంగా. రాష్ట్రపతి అయిన తర్వాత కూడా నేను ఒక సామాన్య మనిషిగా బతుకుతానన్నాడు ఆయన. ఆయన ఒక చిన్న రూమ్ లో ఉండేవాడు. ఆయన కలాం ఎఫెక్ట్స్ మనం ఒక పుస్తకం ఉంది, నాయర్ గారు అని రాశారు, అది కూడా చదవండి. కలాం ఎఫెక్ట్స్. ఒకరోజు రాత్రి వర్షం పడుతుంటే ఆయన రూమ్ లో ఇది లీకేజ్ ఎక్కడ ఉండి ఆయన మీద వర్షం పడుతుంది. ఆయన రాత్రి లేచి 2 గంటలకు కూర్చున్నాడు. ఆయన కూర్చొని రాష్ట్రపతి నిలయంలోనే, రాష్ట్రపతి రూమ్ లోనే ఇలా లీకేజ్ అవుతుంటే నా దగ్గర పనిచేసే వాళ్ళ ఇళ్లలో ఏ పరిస్థితి ఉంది అని చెప్పేసి ఉదయం 5 గంటలకు ఆయన వెళ్ళి ఆయన దగ్గర రాష్ట్రపతి భవన్లో పనిచేసే అందరి ఇళ్లకు వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళ కండిషన్ ఇంకా ఇదిగా ఉండింది. కాబట్టి మొదట నా రాష్ట్రపతి నిలయాన్ని రిపేర్ చేయకముందు నా వాళ్ళ ఇళ్ళందరినీ రిపేర్ చేయించండి అని చెప్పి వాళ్ళందరికీ రిపేర్ చేయించండి. అందులో ఏం తెలుస్తుందంటే ఆ మనిషి ఒక దృక్పథం తెలుస్తుంది. నాతో పనిచేసే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్సలెన్స్. మీరు ఎక్సలెంట్ డాక్టర్ అంటున్నాను, ఎక్సలెంట్ ఇంజనీర్ అంటున్నారు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్సలెన్స్. ఒక ఎక్సలెంట్ మనిషి ఎలా ఉంటాడంటే తన కష్టాలకు ఉన్నా కూడా తన ఎదుటిగా ఉన్న మనిషిలోని కష్టాలు ఎంత ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ సమస్యలను సాధించాడు. కాబట్టి ఈయన మహానుభావుడుగా మనం నిలిగిపోయాడు. కాబట్టి అలాంటి శక్తి మీ అందరిలో ఉందని నేను చెప్తున్నాను అన్నమాట. అందువల్ల మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మహాపురుషుడి నుంచి మనం ఏదైనా లక్షణాలను మనం తీసుకుందాం. ఆ మహాపురుషుడి యొక్క అడుగు జాడల్లో మనం నడుద్దాం. అటువంటి మనిషి నుంచి స్ఫూర్తిని పొంది మనం కూడా ఒక కళలాగా మనం తయారవుదాం. మన భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా తయారు చేద్దామని ఆయన విషన్ అన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ విజన్ 2020 అంటారు. ఆయన ఏమంటారంటే 2020వ సంవత్సరానికంతా ప్రపంచ దేశాలన్నీ అనాలి, దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని తీసుకురావాలి. అదే కలాం గారి విజన్ 2020. ఆ 2020 ఎవరు సాధించబోతున్నారు? మీరు సాధించబోతున్నారు. యంగ్స్టర్స్, యూత్. ఆ దిశగా మనం అంతా పరుగులు పెడదామని నేను అంటాను. చాలా స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు విద్యార్థులు టీషర్ట్స్ లో కనపడతారు. టీషర్ట్స్ వస్తాయి. న్యూయార్క్, లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, యూకే ఇవి రాసుకొని మనోళ్ళు చాలా గర్వంగా తిరిగేస్తుంటారు అనమాట. కానీ కలాం గారు కన్నా ఆశలు ఏంటంటే 2020వ సంవత్సరానికి అమెరికాలోను యూకేలోను అక్కడి యువత టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్ అని రాసి ఉండాలి అని ఆయన కలలు. ఆయన కళలను మనము సాకారం చేయగలగాలి. అప్పుడే మనం ఆయన అనుయాయులము అని చెప్పుకోవాలి, ఆయన ఫాలోవర్స్ మనమని చెప్పుకొని మనకు ఆ అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా అలాంటి దిశగా భారతదేశాన్ని తీసుకువెళ్ళాలని కలాం గారి మాటలు ఏవైతే ఉన్నాయో మీతో చెప్పడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన విషయాలు, నేను పెద్ద పెద్ద విషయాలు ఏమీ చెప్పలేదు, మీకు చాలా సింపుల్ విషయాలు చెప్పాను. అమ్మా నాన్న గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, అతిథుల్ని గౌరవించడం, సమయాన్ని అద్భుతంగా వాడుకోవడం, మనలో ఉన్న శక్తిని గమనించడం, మనకంటూ ఒక ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ ధ్యేయ దిశగా మనం వెళ్ళడం, సమయానికి ఏవైతే విషయాలు వృధా చేస్తున్నాయో ఆ వృధా అయ్యే విషయాలన్నీ క్రమక్రమంగా వాటిని తీసేసుకుంటూ వెళ్ళడం. అదేవిధంగా తల్లిదండ్రులుగా ఇంటిలో మంచి వాతావరణాన్ని ఇవ్వడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. అది కనుక మనం అందరం గుర్తించగలిగితే ఒక్కొక్క ఇల్లు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతుంది అన్నమాట. ఈ ఇళ్ల కూటమే ఒక గ్రామం, గ్రామాల కూటమే ఒక జిల్లా, ఈ జిల్లాల కూటమే ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రాల కూటమే ఒక